తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రపంచ బ్యాంకును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపాయి. జీనోమ్ వ్యాలీలో 400 కోట్ల రూపాయలతో ఇంజక్షన్ల తయారీ సంస్థ నెలకొల్పనున్నట్లు వివింట్ ఫార్మా ప్రకటించింది. ఫార్మా గ్లాస్ ట్యూబీ పరిశ్రమతో పాటు నూతన ఆవిష్కరణల అభివృద్ధి కోసం కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనల్ని ప్రపంచ బ్యాంకు బృందంతో సీఎం పంచుకున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత సహా